భీష్ముడి జననం వరమా లేదా శాపమా? పురాణాల ప్రకారం భీష్ముడి జననం వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం. ఇది దానికి సంబంధించిన కథ. ఒకసారి అష్టవసువులు అంటే 8 మంది దేవతలు, ప్రకృతి తత్వాలను ప్రాతినిధ్యం వహించే వారు. ఒకరోజు వారు స్వర్గంలో విహరిస్తూ ఉండగా, వారు భూమిపై ఒక మనోహరమైన ఆకర్షణీయ కామధేనువు చూశారు. ఆ కామధేనువును వశిష్ఠ మహర్షి తన ఆశ్రమంలో పూజా ధర్మాల కోసం ఉంచాడు. అష్టవసువుల్లో ఒకవాడు అయిన ప్రభాసుడు, తన భార్య కోరిక మేరకు ఆ కామధేనువును తీసుకురావాలని ప్రయత్నించాడు. ప్రభాసుడు తన భార్య కోరిక నెరవేర్చేందుకు, ఇతర వసువులతో కలిసి, వశిష్ఠుని అనుమతి లేకుండానే కామధేనువును అపహరిస్తాడు. శిష్ఠుడు తపస్సులో లీనమైనప్పటికీ, అతని దివ్యదృష్టితో ఈ దుర్మార్గాన్ని గమనించి, కోపంతో ఇలా శపించాడు: మీరు ధర్మబద్ధమైన కామధేనువును అపహరించినందుకు, మీరు 8 మంది భూమిపై మానవ జన్మను పొందాలి. అష్టవసువులు వణికిపోయారు, క్షమాపణలు కోరారు. వశిష్ఠుడు కొంత తలచి ఇలా అన్నారు: మీలో 7 మంది భూమికి వచ్చిన వెంటనే ముక్తి పొందతారు. కాని కామధేనువును అపహరించడంలో ప్రధాన పాత్ర వహించిన ప్రభాసుడు మాత్రం భూమిపై దీర్ఘకాలం పాపఫలితంగా మానవుడిగా జీవించాల్సి ఉంటుంది. అప్పుడు అష్టవసువులు విమోచనం పొందేందుకు, వారు గంగాదేవిని ప్రార్థించి, తమకు తల్లి కావాలని, తక్కువ కాలంలో తమకు ముక్తి కలగాలని కోరారు. గంగాదేవి అంగీకరించింది, అదృశ్యమైంది. స్తినాపుర రాజు శాంతనుడు గంగాదేవిని గంగానదిలో చూడగా ప్రేమలో పడతాడు. గంగా ఒక షరతు మీద అతనిని వివాహం చేసుకుంటుంది: నేను ఏ పని చేసినా నన్ను ఆపకూడదు, నన్ను ప్రశ్నించకూడదు. అదే చేస్తే నన్ను వదిలివేయాలి. దానికి శాంతనుడు అంగీకరిస్తాడు. తర్వాత గంగాదేవి 7 కొడుకులు జన్మనివ్వగానే నదిలో వేసి ముంచుతుంది. అతడు ఆశ్చర్యపోతూ ఓపికతో ఉంటాడు, కాని 8వ బిడ్డను ముంచబోతున్న సమయంలో తట్టుకోలేక ఆపుతాడు. అప్పుడే గంగా తన రూపాన్ని మార్చి చెబుతుంది: ఈ బాలుడు వసువు పునర్జన్మ. రాబోయే రోజుల్లో అతను గొప్పవాడు అవుతాడు మరియు భీష్ముడు అని పిలువబడతాడు అని గంగాదేవి చెప్పి అంతర్ధానం అవుతుంది. భీష్ముడి గురించి మరిన్ని వివరాలు తదుపరి వీడియోలో చెబుతాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్